హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగమణి. మన ఛానల్ ఎస్ఎం ఫుడ్స్ అండ్ టెర్రస్ గార్డెనింగ్. ఈరోజు కొద్దిగా హార్వెస్ట్ ఉంది. వంకాయలు ఉన్నాయి ఇక్కడ హార్వెస్ట్ చేస్తున్నాను. ఈ దోసకాయ ఫ్లవర్స్ చూసారు. నేను వర్మీ కంపోస్ట్ చేసి పెట్టాను కదండి వీడియో. దాని రిజల్ట్ ఎలా ఉంది చూసారా? వర్మీ కంపోస్ట్ పక్క ఇలా తయారైంది. చుట్టుపక్కల అంతా వర్మీ కంపోస్ట్ పైన తేలింది టీ పౌడర్ లాగా. ఇదే వర్మీ కంపోస్టు. ఈ కంపోస్ట్ని కలెక్ట్ చేసుకొని మన మొక్కలకు వేసుకోవచ్చు. ఇది మళ్ళీ నేను డ్రైవి అన్నీ ఆకులు, కిచెన్ వేస్ట్ అలాంటివన్నీ వేసాను ఒక పక్కగా. ఇవంతా తింటున్నాయి. ఎప్పటికప్పుడు ఫ్రూట్ వేస్ట్ అలాంటివన్నీ వేస్తున్నాను. అవి ఎక్కువ ఇష్టపడతాయి ఎర్త్వార్మ్స్. ఫ్రూట్ వేస్ట్ అంటే స్వీట్ ఎక్కువగా ఉంటుంది కదా, బెల్లం నీళ్ళు చల్లినా సరే ఎర్త్వార్మ్స్ బాగా డెవలప్ అవుతాయండి. నేనైతే ఎర్త్వార్మ్స్ కోసం పనస పొట్టు ఉంటుంది కదా, అంటే పనస తొనలు తీసేసేగా వస్తుంది కదా, పీచు లాంటిది. అది స్వీట్గా ఉంటుంది కాబట్టి అది మేతగా వేస్తున్నాను. ఇలాంటివి మాగిన కిచెన్ వేస్ట్ అలాంటివన్నీ వేస్తున్నాను. కొద్ది కిచెన్ వేస్ట్ అనుకోండి, పచ్చిదే వేసేస్తున్నాను. ఎందుకంటే ఈట్ ఎక్కువ వస్తుందని. నేను వేసిన కార్డ్బోర్డ్ షీట్ అంతా తినేసాయండి. తినేసినాక చాలాసార్లు వేసాను. అలానే ఖర్జూరం తొక్కలు ఉంటాయి కదా, అవి కూడా చిన్నవి కట్ చేసి వేసాను. ఇప్పుడు పనస వేస్తున్నాను. వేసినాక కవర్ చేసేస్తున్నాను. ఈగలు అవి రాకుండా, స్మెల్ అది రాకుండా ఉంటుందని. మన దగ్గర ఏమైనా కౌడంగ్ అది ఉంటే దాన్ని పెట్టైనా కవర్ చేసేయవచ్చు. నేను ప్రస్తుతానికి అడుగు నుండి పైకి తీసేసాను, ఎందుకంటే చీకటి పడిపోతుంది అందుకని. మీరు చూశారు కదా, చుట్టుపక్కల ఉన్నది కదా వర్మీ కంపోస్ట్, అదేనండి. మధ్యలో ఎందుకు లేదంటే నేను కదిపి వేస్ట్ వేయడం వల్ల తయారవ్వలేదు. ఇలా వేస్ట్ని వేస్తూ వర్మీ కంపోస్ట్ని కలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా ఫాలో అయిపోతున్నాను. అప్పుడప్పుడు డైలీ వాటర్ మాత్రం కంపల్సరీ తడపాలి. కవర్ మాత్రం కంపల్సరీ కవర్ చేసేసుకొని దానిపైన కూడా వాటర్ చల్లుకోవాలి. ఎందుకంటే తేమ ఎక్కువగా ఉండాలి. షేడ్లో పెట్టుకోవాలి. ఎర్త్వార్మ్స్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. మన మొక్కలకి వాడుకునే మరొక లిక్విడ్ చూపిస్తున్నానండి. మనం కిచెన్లో వాడుకునే కడుగులు ఉంటాయి కదా, బియ్యంవి, పప్పులు, అవన్నీ కడుగులన్నీ పక్కకు పెట్టుకున్నాను. తర్వాత బాగా మాగిన అరటిపళ్ళు, మామిడి రెండు కలిపి బాగా క్రష్ చేసేసి ఈ వాటర్లో కలిపేశాను. 3 స్పూన్స్ బెల్లం ఉంటుందని అది కంపల్సరీ వేసుకుంటే బాగా ఫర్మెంటేషన్ అవుతుంది. మైక్రోబ్స్ వృద్ధి చెందుతాయి. ఇది 1 వీక్ తర్వాత మన మొక్కలకి వాటర్లో డైల్యూట్ చేసి ఇచ్చేస్తాను. జీవామృతం అండి మళ్ళీ రెడీ చేసుకుంటున్నాను. 100 లీటర్స్. ఈ 100 లీటర్స్కి నేను వాడిన ఐటమ్స్ ఏంటంటే 5 కేజీల పేడ, కేజీ మినపప్పు పౌడరు, 5 లీటర్ల కవ్ యూరిన్, కేజీ బెల్లము, కొద్దిగా పుట్టమన్ను, డబల్ సీడ్ ఉన్న పిండి ఏదైనా వాడుకోవచ్చండి, సోయా, శనగ పలుకులు తప్ప. పేడ కూడా 10 రోజుల లోపుది వాడుకోవాలి. కవ్ యూరిన్ అనుకోండి 3 ఇయర్స్ అయినా పర్వాలేదు. 48 గంటల నుండి 14 రోజుల లోపు ఎప్పుడైనా వాడుకోవచ్చు. కొన్ని వంకాయ మొక్కలే బలంగా పోస్తున్నాయి ఎండకు తట్టుకొని, అవే హార్వెస్ట్ చేస్తున్నానండి. లాస్ట్ టైం వీడియోలో కూడా హార్వెస్ట్ చేశాను. మళ్ళీ రెండో హార్వెస్ట్ వచ్చింది. ఇంకా మొక్కకు పూత అయిపోయినట్లే మళ్ళీ పూత పుంజుకున్నాక మళ్ళీ ఈల్డ్ వస్తుంది. వంకాయ మొక్కలు పువ్వులు ఉండేటప్పుడు వాటరింగ్ తక్కువగా చేసుకోవాలండి. ఎక్కువ వాటరింగ్ చేసేటట్లయితే పువ్వు రాలిపోతుంది. పువ్వు కాయగా మారేటప్పుడు కొద్ది వాటర్ పెంచుకోవాలి. అప్పుడు కాయ సైజు పెరుగుతూ ఉంటుంది. వంకాయ మొక్కలు మన టెర్రస్ పైన ఫస్ట్ టైం వేసేటప్పుడు ఎక్కువ పుచ్చులు వచ్చే ఇబ్బంది ఉంటుంది. తర్వాత అలాంటి ఇబ్బంది ఏమీ ఉండదు. ఎవరికైనా పుచ్చులు వచ్చినట్లయితే పుల్లటి మజ్జిగలో కొద్దిగా ఇంగువ కలిపి అది వాటర్లో డైల్యూట్ చేసి ఇవ్వండి. బాగా పులిసిన మజ్జిగ అయి ఉండాలి. పులిసిన మజ్జిగలో బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది. అది వాటర్లో డైల్యూట్ చేసి ఇవ్వాలి. అలా ఇచ్చేయకూడదు, మళ్ళీ పూత రాలిపోవడం అలాంటిది జరుగుతుంది. అందుకని వాటర్లో డైల్యూట్ చేసి ఇవ్వాలి. 1 లీటర్ పుల్లటి మజ్జిగ అనుకోండి 10 లీటర్ 8 లీటర్స్ వాటర్లో మిక్స్ చేసి మొక్కలకి ఇవ్వాలి. తగిన ఇంగువ కలుపుకోవాలి. ఇక్కడ బ్లాక్ బ్యూటీ వంకాయలు హార్వెస్ట్ చేశానండి. ఒక మొక్కకి ఒక 3 కాయలు వచ్చాయి.
ఇది ఒక రకం దోసకాయ, మరొక రకం దోసకాయ ఇక్కడ ఉందండి. హార్వెస్ట్ చేసేద్దాము. కలర్ కూడా కొద్దిగా లైట్గా వచ్చేసింది. నెక్స్ట్ టైంకి మళ్ళీ పండు అయిపోతుంది. పండు అయిపోయినా పచ్చడి బాగానే ఉంటుంది, పప్పులో వేసుకోవచ్చు. ఈ దోసకాయ అయితే సేప్ అవుట్ అయిందండి. దోమలు కొడుతున్నాయి. ఏమైనా క్లాత్ కవర్ కట్టేసుకోవాలి. అవి నేను మర్చిపోయి అలా వదిలేసాను. అప్పుడు చిన్న పుంజిగా ఉండేటప్పుడే కుట్టేశాయి. ఇక్కడ పచ్చిమిర్చి మొక్క వచ్చేసిందండి. అలా వదిలేసాను, పెరిగిపోయి కాయలు కాసేస్తుంది. ఆ టబ్బులో ఉన్న మొక్కకి ఎదుగుదల తగ్గిపోతుంది. ప్రస్తుతానికి ఉంచాను, మళ్ళీ మారుస్తాను. ఈ టబ్లో దోసకాయ పాదు ఉందండి, రౌండ్ దోసకాయ పాదు. ఇప్పుడు హార్వెస్ట్ చేశాను కదా అది. దాంట్లో తోటకూర వేసాను, బీన్స్ వేసాను. కానీ బీన్స్ పాదు అది బాగా డెవలప్ అవ్వలేదు. సీజన్ కాదనుకుంటాను. మన టెర్రస్ మీద మొక్కలు వేసేటప్పుడు సీజన్ ఏదైతే తెలుసుకొని అది వేసుకుంటేనే బెటర్ అండి. లేకపోతే అనవసరంగా మొక్కలు పెరుగుతాయి కానీ కాయలు రావు. సమ్మర్ అయినా ఆనపకాయలు సేప్ అవుట్ అవుతున్నాయండి. మనకు కనపడకుండానే దోమలు తిరుగుతున్నాయి. ఇంత ఎండలో కూడా దోమలు బాగానే తిరిగి మొక్కల పైన కాయల పైన వాలి కాయల్ని కుట్టేస్తున్నాయి. బొరబాటి విపరీతంగా పూత వచ్చిందండి, గ్రీన్ బొరబాటి. కాకపోతే పూతంతా రాలిపోతుంది, ఎండ కోసం అనుకుంటాను. ఇక్కడ దొండకాయలు ఉన్నాయండి, కొద్దిగా హార్వెస్ట్ చేస్తున్నాను. ఎలాగో స్టెమ్ పెరిగి పెద్దయి లైట్గా పూత వస్తుంది. ఇంకా పాదు బాగా డెవలప్ అయినాక కొద్దిగా ఎక్కువ కాయలు వస్తాయండి. ప్రస్తుతానికి ఇవి సరిపెట్టేసుకుందాము. ఒక్కసారి దూరం నుండి నేను స్టెమ్స్ రప్పించానండి. ఒక్కొక్క స్టెమ్ 100 రూపీస్ తీసుకున్నారు. అయినా సరే అవి లెగలేదు, అంటే ప్రాపర్గేట్ అవ్వలేదు. వైజాగ్లో మాకు టెర్రస్ గార్డెన్ ట్రస్ట్ ఒకటి ఉందండి. వాళ్ళు ఈ స్టెమ్ ఇచ్చారు. 2 స్టెమ్స్ ఇస్తే 2 కూడా బతికాయి నీట్గా. అవేనండి ఇవి. కానీ ఒకటి నేను అక్కడ ఇక్కడ మార్చడం వల్ల అది రిలాక్స్ అయిపోయింది. ఇది ఒక్కటే ఉంది. మీరు చూస్తుంది నేతిబీర్ అండి. అన్ని ఫిమేల్సే వస్తున్నాయి, కాయలు నిలబట్టడం లేదు. మేల్స్ లేక పాలినేషన్ అవ్వట్లేదు. ఇది హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల ఇలా అవుతాయటండి పాదులు. మన దగ్గర నార్మల్ బీరకాయ మేల్స్ ఫ్లవర్స్ తీసి పాలినేషన్ చేస్తానండి. అలాంటప్పుడు 10 ఫ్లవర్స్లో ఒక్కటే పాలినేషన్ అవుతూ ఉంటుంది. అది ఆ పువ్వు వల్ల అయిందో లేకపోతే హనీ బీట్స్ వల్ల అయిందో మనకు తెలియదు. 10కి ఒక్కటే నించుంటుంది, కాయగా మారుతుంది. ఇక్కడ కొద్దిగా తోటకూర ఉందండి, అది హార్వెస్ట్ చేసేస్తాను. తోటకూర తినడం వల్ల చాలా మంచిదండి, బ్లడ్ చేరుతుంది. పిల్లలకి, పెద్దవాళ్ళకి, వయసులో ఉన్న పెద్దవాళ్ళకి కూడా అందరికీ పనికొస్తుంది. వీక్లీ 2-3 టైమ్స్ అయినా మనం ఫుడ్లో తీసుకోవాలండి. ఎక్కువ కాకపోయినా కనీసం 2 ముద్దలైనా సరే ఈ తోటకూర తీసుకుంటే చాలా మంచిదండి. తోటకూర పిల్లలు తినలేనట్లయితే వాళ్ళు ఇష్టపడి తినే కూరలో ఇది మిక్స్ చేసి చేసుకోవచ్చు. పొటాటో ఫ్రై అది పిల్లలు ఎక్కువగా ఇష్టపడతారు కదా, అందులో కూడా మిక్స్ చేసి చేసుకోవచ్చు ఫ్రై అది. మల్బర్ ఫ్రూట్స్ అండి, ఇవన్నీ తెంపడానికి ఇప్పుడు ఓపిక లేదు. ప్రస్తుతానికి తినటానికే కొద్దిగా తెంపుకుంటున్నాను. ఎందుకంటే ఎండ తగ్గిపోయి 6 అయినా సరే చాలా చెమటలు వస్తున్నాయి, వేడి విపరీతంగా ఉంది. హార్వెస్ట్ అంతా స్లోగా చేసినా సరే చెమటలు పట్టేస్తున్నాయి. విపరీతమైన వేడి ఉంది. క్లైమేట్ చల్లబడినా సరే వేడి మాత్రం అలా వస్తుంది. పిల్లలు, పెద్దవాళ్ళు తగినట్టు వాటర్ తీసుకోండి, అశ్రద్ధ చేయకండి, ఎండలో ఎక్కువగా తిరగకండి. ఈరోజు హార్వెస్ట్ చాలా తక్కువగానే వచ్చింది. బీరకాయ, వంకాయ, 2 వెరైటీ, దోసకాయ, ఆనపకాయ, టమాటా, తోటకూర, ఇది దొండకాయ, ఆనపకాయ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వృక్షో రక్షతి రక్షితః. వృక్షాల్ని రక్షించండి, వృక్షాలు మనల్ని రక్షిస్తాయి.